మేడ్చల్ జిల్లా గౌడెవల్లి రైల్వే స్టేషన్ దగ్గర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. మృతులను రాఘవేంద్రనగర్కు చెందిన వారిగా గుర్తించారు. లైన్మెన్గా పనిచేస్తున్న కృష్ణ ట్రాక్పై కుమార్తెలను కూర్చోబెట్టి పనిచేస్తుండగా రైలు రావడంతో ముగ్గురు మృతి చెందారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ దగ్గర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. మృతులను రాఘవేంద్రనగర్కు చెందిన వారిగా గుర్తించారు. లైన్మెన్గా పనిచేస్తున్న కృష్ణ ట్రాక్పై కుమార్తెలను కూర్చోబెట్టి పనిచేస్తుండగా రైలు రావడంతో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ని అడిగి తెలుసుకుందాం. కుమార్. థ్యాంక్ యూ సునీల్. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌడవెల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు గౌడవెల్లి రైల్వే స్టేషన్ లో తండ్రి, ఇద్దరు కూతుర్లను రైలు ఢీ కొట్టడంతో ముగ్గురు కూడా అక్కడే మృతి చెందారు. మృతులు కూడా ఏదైతే మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన కృష్ణగా అయితే ప్రస్తుతం గుర్తించారు. గౌడవెల్లిలోని రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ చెకింగ్ గా ఏదైతే కృష్ణ అయితే పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఈ రోజు ఆదివారం కావడంతో తన ఇద్దరు కూతుర్లు తీసుకొని అక్కడికైతే ఉద్యోగంగా అయితే రావడం జరిగింది. కృష్ణ చేస్తుండగా తన కూతుర్లు రైల్వే పట్టాలపై ఆడుకుంటున్న సమయంలో రైలు అటుగా రావడాన్ని గమనించిన కృష్ణ ఇద్దరు కూతుర్లను కాపాడబోయి ముగ్గురు కూడా ఆ స్పాట్ లోనే చనిపోయారు. మృతి చెందిన కూతుర్ల పేర్లు వచ్చేసి హర్షిత, వర్ణిగా అయితే అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటన జరగడంతో కూడా ఆ ప్రదేశంలోనే వాళ్ళుండే ఏరియాలో కూడా పూర్తిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కృష్ణ ఏదైతే ఒక రైల్వే ట్రాక్ చెకింగ్ వర్క్ అయితే చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆదివారం కావడంతో తన కూతుర్లు వెంటనే కూడా ఏదైతే అక్కడ రైల్వే స్టేషన్ అయితే తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా తను ఉద్యోగరీత్యా అక్కడ పని చేస్తున్న సమయంలోనే వీళ్ళిద్దరు కూడా ట్రాక్ పై అయితే ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అటుగా ఒక రైలు రావడంతో వెంటనే అప్రమత్తమైన కృష్ణ వాళ్ళ కూతుర్లు ఇద్దరిని కాపాడబోయి ముగ్గురును కూడా రైలు ఢీ కొట్టడంతో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి కూడా పోలీసులు అయితే చేరుకున్నారు. అసలు ఆ సంఘటనకు సంబంధించి కూడా ఆ చుట్టుపక్కల ఏదైతే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి చుట్టుపక్కల స్థానికులు కూడా ఎంతో ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా అక్కడ ఏదైతే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. రైట్ కుమార్.